వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్ అండ్ ఇందులో చూసుకుంటే మన జిన్‌వూ ఆర్కిటెక్ట్‌తో ఫైట్ చేయబోతున్నాడు. పైగా జిన్‌వూకి తన సిస్టమ్ గురించి కొన్ని నిజాలు తెలియబోతున్నాయి. అవేంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీడియోలోకెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ గనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో కూడా పెట్టుకోండి. అండ్ మెయిన్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1,000కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో యూరి యోరాల్వు ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఉంటాడనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఇంక అందులో ఒకడుండి యూరి యోరాల్ మీరు ఆ గేట్‌ని ఎలా బ్లాక్ చేస్తారు అంటే వాడుండి నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేస్తాను. నేనొక పెద్ద మ్యాజిక్ సర్కిల్‌ని గీసి అది గేటు ముందైతే పెడతాను. అందులోకి మ్యాజిక్‌ని లాగుతాను. అప్పుడైతే గేట్ నుంచి ఏదీ తప్పించుకోలేదు. మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి మీరు ఎస్రాన్ గేట్‌ని మీ అంతట మీరు ఆపాలనుకుంటున్నారా? అయినా మీ ఎబిలిటీస్ గురించి నమ్మని వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అని వాళ్ళంటే యూరియోరాల్ గడుండి ఇలా అంటాడు. ఒకవేళ నా మ్యాజిక్‌తోనే నేను బ్యారియర్‌ని మెయింటైన్ చేయాలంటే అది అంత సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నా ఎబిలిటీస్ యొక్క పవర్స్ ఏంటంటే బ్యారియర్ యొక్క మానాన్ని అబ్జార్బ్ చేసుకొని సరౌండింగ్‌లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా స్టెబిలైజ్ చేసేస్తది. ఒకవేళ చాలా పెద్ద మానా క్రిస్టల్స్‌ని టోక్యోలో ప్లేస్ చేసుంటే గనక నా యొక్క మ్యాజిక్ సర్కిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది మ్యాజిక్ క్రిస్టల్స్ యొక్క మానాన్ని. ఇంక పోజులు కొడతాడనమాట యూరియోరాల్. మీ అందరిని నేనే కాపాడతా. కాబట్టి నన్నెవరో మీరు గుర్తుపెట్టుకోవాలని స్టైల్‌గా అంటూ ఉంటే చైర్మన్ గోగని కూడా చూస్తాడది. ఇంకిలా చెప్తాడు. ఈ యూరియోరాల్ గాడికి కాస్త ఎక్స్‌ట్రాలు ఎక్కువే. కానీ ముందైతే వీడు ఎస్రాన్ గేట్‌ని ఆపుతాడో ఆపడో నాకు కూడా తెలీదు. ఒకవేళ ఆపకపోతే దాని నుంచొచ్చే కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. సరే జిన్‌వూ సంగతేంటి? ఏమన్నొచ్చాడా అంటే ఊహించోలొచ్చి తను సియోల్ గేట్స్ మీద పనిలో ఉన్నాడు. అండ్ పైగా టాప్ గిల్డ్స్ ఆజిన్ గిల్డ్ దగ్గరికే వస్తున్నారు. ఎందుకంటే తను మాత్రమే కదా డంజన్స్‌ని ఈజీగా క్లియర్ చేస్తుంది. ఏంటి? అవునా? అని చెప్పి గోగని అంటే ఊహించోళ్ళండి. అయినా ఉన్నప్పటికీ వైట్ టైగర్ గిల్డ్, హంటర్స్ గిల్డ్, రీపర్ గిల్డ్స్ ఈ 3 గిల్డ్స్ మాత్రమే కొరియా యొక్క టాప్ గిల్డ్. కాబట్టి ఆ గిల్డ్స్ మధ్య విభేదాలు రాకుండా చూస్తున్నాం. ఇక చైర్మన్ గోగని ఉండి ఒక చిన్న గిల్లు. అది కూడా ఒక పర్సనే రన్ చేస్తున్నాడు. పైగా తను ఒక హంటరు. తను లార్జెస్ట్ గిల్‌తో చేతులు కలిపి ఫైట్ చేస్తున్నాడు. నాకు నవ్వొస్తుంది. ఇంకా ఊహించి చూడండి. అలా కూడా అనుకోవచ్చు. అయినా ఆజిన్ గిల్ నుంచి ఇంకొక వార్త ఏమీ లేదా? వాళ్ళకి నియర్ బైగా ఉన్న గేట్స్ అయితే కావాలంట ఒక వారం వరకు. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్కమ్‌స్టాన్సెస్ వల్ల. ఊహించి చూడండి ఇలా చెప్తాడు. నేను ఒక ఫోన్ మాట్లాడుకోవాలి సార్. ఒక నిమిషం వెళ్ళొచ్చా? అంటే చైర్మన్ గోగని కూడా పర్లేదు మాట్లాడు. అండ్ నాకు కూడా అపాయింట్మెంట్ ఉంది. సో నేను కూడా వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఊహించోలుండి ఫోన్‌లో ఏమైందని అడిగితే ఇక్కడ ఒక రిపోర్ట్ వచ్చింది సార్. మీరు చెక్ చేయాలి. అండ్ మీకు స్కూల్‌కి ఆర్క్స్ వచ్చినాయి. అవి గుర్తుందా? అంటే గుర్తుంది. అది ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నావు? ఏమైంది ఇంతకీ అని బోధించోలంటే ఫోన్‌లో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు. చూస్తూ ఉంటే అంత సీరియస్‌గా ఏమీ జరగలేనట్టుంది. కానీ స్కూల్ యార్డ్‌లో వాళ్ళకొక డబుల్ డంజన్ దొరికింది. ఏంటి డబుల్ డంజనా? అసలేం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి ఊహించోలనుకుంటాడు. ఇంకప్పుడు ఆ ఫోన్‌లో ఉన్న వ్యక్తి ఉండి హంటర్ సంగ్ జిన్‌వూ డబుల్ డంజన్‌లోకి ఎంటర్ అయ్యాడు అని చెప్తాడనమాట. ఇంతలోగా ఆ స్టాచ్యూ కదులుతుంది. కదలడమే గాదు, దాని చేతిలో ఉన్న ఆ కమాండ్ లెన్స్‌ని గూడా విరగ్గొట్టేస్తుంది. విరగ్గొట్టేసి "ఓహ్! ఫైనల్లీ వచ్చేసావా" అని చెప్పి అంటుంది. ఇక జిన్‌వూ గూడా మనసులో ఇలా అనుకుంటాడు. ఏంటి తన చేతిలో ఉన్నది అలా పగలగొట్టేశాడు? ఇంకిలా అడుగుతాడు. ఏంటి దాన్ని అలా పగలగొట్టేశావు? అందులో రాసిన దానికి ఎటువంటి అర్థం లేదా? అంటే వాడుండి అక్కడొక అర్థం ఉంది కదా! కానీ అది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు. అంటే జిన్‌వూ ఉండి పిలిచావా నన్ను? అవును అని చెప్పి వాడంటాడు. జింగు ఉండి నువ్వొక మాన్‌స్టర్‌వా? ఇక ఆ స్టాచ్యూ ఉండి అది ఒక రాంగ్ క్వెషన్. అయినా ఉన్నప్పటికీ నువ్వు ఖచ్చితంగా నేను ఎవరు అని అడగకూడదు. ఎందుకంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి గాబట్టి నీ గురించి అడగాలి. కాబట్టి ఇదే నీ ఫైనల్ టెస్ట్. ఒకవేళ ఈ టెస్ట్ అయిపోయేంత వరకు నువ్వు నుంచొనే ఉంటే నీకు మొత్తం జెప్తాను. అదే నేను నీకిచ్చే ఒక రివార్డ్ అని చెప్పి అంటాడు. మిగతా స్టాచ్యూస్ జిన్‌వూ మీదకైతే వస్తూ ఉంటే మన జిన్‌వూ ఎరైజ్ అంటాడు. బట్ హేయ్! నువ్వలా చేయకూడదు. ఎందుకంటే ఇది ఫైనల్ టెస్ట్ కదా! అని చెప్పి ఆ స్టాచ్యూ అంటుంది. ఇంక సిస్టమ్ గూడా క్లాస్ స్పెసిఫిక్ స్కిల్స్ ఇక్కడ పనిచేయవు అని చెప్తుందనమాట. ఇంక వాడుండి నాకు కేవలం నిన్ను టెస్ట్ చేయాలని మాత్రమే ఉంది. అయినా ఉన్నప్పటికీ నీ సర్వెంట్స్ యొక్క ఎబిలిటీస్ చూడటానికి నేనంత ఇంట్రెస్టెడ్‌గా లేను అని చెప్తాడనమాట. ఇంక సిస్టమ్ గూడా తను ఏది యాక్టివేట్ చేద్దామన్నా సరే పనిచేస్తూ ఉండదు. ఇక జిన్‌వూ కూడా ఓహ్!
అయితే ఇది ఇలానే జరుగుద్దా? అయినా ఎవరికి తెలుసు? నేనిన్ని రోజులు కష్టపడి నేను నా సోల్జర్స్‌ని చేసుకున్నా సరే, అది ఇప్పుడు యూజ్‌లెస్‌గా మారుతుందని చెప్పి. ఇంకా ఒక స్టాచ్యూ అయితే జిను మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. బట్ మనోడు ఇలా అనుకుంటాడు. నా షాడో సోల్జర్స్ రాకపోతే ఏంటి? నేనింకా నా ఇన్వెంటరీని యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి నేను వీళ్ళని నా ఓన్ స్ట్రెంగ్త్‌తో డిఫీట్ చేస్తా అని చెప్పి ఒక స్టాచ్యూ అటాక్ చేస్తుంది. మన జిను దాన్ని ఆపేస్తాడు. ఆపేయటమే గాదు, దాన్ని 2 ముక్కలు చేసేస్తాడు. 2 ముక్కలు చేయటమే గాదు, దాన్ని విసిరేస్తాడు భయ్యా! అంతే. దాని మొహంలో గుచ్చుకునిద్ది. ఇక జింగు చాలా ఫాస్ట్‌గొచ్చి దాని మొహం మీద ఒక్క దెబ్బైతే కొడతాడు. ఇంకొకడు గొడ్డలేసుకొనొచ్చి అటాక్ చేస్తుంటే మన జింగు వాడి యొక్క గొడ్డలిని నరికేసి గాల్లోకి ఎగిరి స్టాచ్యూ యొక్క తల మీదయితే పొడుస్తాడనమాట. అప్పుడే ఒక స్టాచ్యూ మన జింగు మీదకి అటాక్ చేస్తుందనమాట యారోతో. మనోడు దాన్నాపేసి దాన్ని 2 ముక్కలు చేసి ఆ స్టాచ్యూని అటాక్ చేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. యెస్. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నా. నిజానికి నేను ఈ మూమెంట్ కోసమే బతుకుతున్నా అని జెప్పి ఫైట్ జేస్తూ ఉంటాడు. ఇంకా ఈ స్టాచ్యూ ఏమో ఇలా అంటుంది. ఈ హ్యూమన్ యొక్క బాడీ యేసుకొని నువ్వింత దూరం వచ్చావా? అయితే అది నిజమే అనమాట. నువ్వు చాలా బాగా గ్రో అయ్యావు. అంటే ఇంక వాళ్ళతో ఫైట్ జేస్తూ జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఇదివరకు ఫైట్ జేసిన దానికంటే ఇప్పుడు నేను ఫైట్ జేస్తున్నప్పుడు వీళ్ళ యొక్క మూవ్‌మెంట్స్‌ని క్లియర్‌గా చూడగలుగుతున్నా. ఉన్నప్పటికి వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. బట్ నేనిది చేయగలను అని జిన్‌వు అంటే ఇంకా ఈ స్టాచ్యూ గాడుండి నువ్వు చాలా అమేజింగ్. ఎలా అయితే నేను ఈ టెస్ట్‌ని అంత త్వరగా ముగిచ్చేయాలని నాకు లేదు అని అంటాడు. జిన్‌వు చూసి గూడా షాక్ అయిపోతాడు. ఇంక తీరా జూస్తే గాడ్ స్టాచ్యూ అయితే నుంచుంటాడనమాట. లేవంగానే నవ్వుతాడు. ఇప్పుడు మనం దేవుడిని పూజించాలి అని జెప్పి ఆ ఆర్కిటెక్ట్ గాడైతే అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో జూసుకుంటే చైర్మన్ గోగని అండ్ చైర్మన్ మాట్సుమోటో అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక మాట్సుమోటో ఉండి ఇలా జెప్తాడు. ఇది ఒక కాంట్రాక్ట్. ఇది దేనికంటే మాకు జేజు ఐలాండ్ యొక్క మ్యాజిక్ క్రిస్టల్స్ ఆర్ మ్యాజిక్ కోర్స్ మాకక్కర్లేదు అని చెప్పటానికి. అంటే చైర్మన్ గోగని షాక్ అయిపోతాడు. ఏంటి అని. ఇంకిలా చెప్తాడు మాట్సుమోటో. దానికి తోడుగా మేము హంటర్ సంగ్ జిన్‌వుని మా గిల్డ్‌లో జాయిన్ చేయించుకోవాలనుకుంటున్నాం. అంటే చైర్మన్ గోగని ఉండి ఓహ్! అయినా ఉన్నప్పటికీ హంటర్ అసోసియేషన్‌కి తనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంక మాట్సుమోటో ఉండి అవును, నాకర్థమైంది. కానీ కొరియా యొక్క హంటర్ అసోసియేషన్‌ని కలవకుండానే మేము తనని కలుస్తామని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు మా కోసం తననడుగుతారా? అంటే చైర్మన్ గోగని ఉండి వాళ్ళు ఇంత మ్యాజిక్ కోర్స్‌ని, మ్యాజిక్ క్రిస్టల్స్‌ని వదిలేసుకుంటున్నారు ఈ యొక్క ఆపర్చునిటీ కోసం. ఎందుకంటే క్యోటోరోజీ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎస్ ర్యాంక్ 8ని ఆపేంత శక్తివంతమైన హంటర్ ఇంకెవ్వరూ లేరు. అయినా సంగ్ జిన్‌వూ యొక్క పొటెన్షియల్‌తో చూసుకుంటే ఇదొక బ్యాడ్ ఆఫర్ అయితే కాదు. సరే, ఇప్పుడు మనం ఎటువంటి ఇంటరప్ట్స్ లేకుండా మాట్లాడుకుందాం అని జాపనీస్‌లో జెప్తే మాత్సుమోటో ఏంటి నీకు జాపనీస్ తెలుసా? అని చెప్పి అంటాడు. ఇంకా చైర్మన్ గోగని ఉండి ఆ! అవును. మా నాన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ జేశారు నా చిన్నప్పుడు. కాబట్టి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మాట్సుమోటో, ఇప్పటికైనా నువ్వు ఏదైనా ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటే ఇప్పుడే ఆపేయటం మంచిది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మాట్సుమోటో అంటే చైర్మన్ గోగాని ఉండి, షార్ట్స్ వరల్డ్ గిల్డ్ ఏదైతే ఉందో అది నీతో సంబంధం తెంచుకున్నారంట కదా! అంటే వాడికి నీకెలా తెలుసు అని అరుస్తాడు. ఇంక చైర్మన్ గోగాని ఉండి, ఇది ఆబ్వియస్. ఎందుకంటే షార్ట్స్ గోల్డ్ గిల్డ్ వాళ్ళు జపాన్ యొక్క హంటర్ అసోసియేషన్ సపోర్ట్ ఫండ్‌ని రిజెక్ట్ చేశారు. అండ్ పైగా గవర్నమెంట్ యొక్క సబ్సిడీని మాత్రమే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. అయినా ఒరిజినల్‌గా చూసుకుంటే షార్ట్స్ గోల్డ్ గిల్డ్ ఏదైతే ఉందో అది జపాన్ హంటర్ అసోసియేషన్‌కి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గిల్డ్. వాళ్ళు మోస్ట్ లైక్‌లీ ఎస్రాంగ్ హంటర్స్‌తో బాగా క్లోజ్‌గా ఉన్నామని చెప్పి చూస్తారు. ముఖ్యంగా క్యోటోరోజీతో. అయినా ఉన్నప్పటికీ షార్ట్స్ వరల్డ్ గిల్డ్ ఎప్పుడైతే కూలిపోయిందో మిగతా యొక్క గిల్డ్స్ గూడా ఫైట్ చేయటం మొదలుపెట్టారనమాట పవర్ అండ్ అసోసియేషన్ కోసం. కాబట్టి మనం వాళ్ళని ఎక్కువ కాలంగా ఆపలేం. అది నిజమే కదా! కాబట్టి ఒకవేళ గేట్ ఆపలేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మాత్సుమోటోనే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తన షోల్డర్స్ మీద మొయ్యాలి. నీ ఇంటెన్షన్ కాస్త వరస్ట్‌గానే ఉంది. బట్ క్యోటో రోజీని రిప్రజెంట్ చేస్తున్నట్టే ఉంది జపాన్ కంట్రీ. కాబట్టి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది షార్ట్స్ వరల్డ్ గిల్డ్‌కి చాలా నష్టం అయితే జరుగుతుంది క్యోటో రోజీ చనిపోవటం వల్ల. పైగా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసినందువల్ల గూడా. ఏంటిది? అని జెప్పి మాజుమోతో షాక్ అయిపోతే, ఇంకా చైర్మన్ గోగని ఉండి ఇలా చెప్తాడు. ఒక బ్లాక్ బాక్స్ అయితే ఉంది. అది క్యోటో థీమ్‌కి సంబంధించింది. కాబట్టి నువ్వు అనుకుంటున్నావా నాకు తెలీదని అని చెప్పి చైర్మన్ గోగని సీరియస్‌గా చూస్తాడనమాట. ఆయన మ్యాజిక్ కోర్స్ ఇవన్నీ కాదు మనం డిస్కస్ చేయాల్సింది.
ఒకవేళ ఈ సంఘటనలు మొత్తం రిలీజ్ అయితే బయటికి జనాలందరూ చూసి నిన్ను బ్లేమ్ చేస్తారు. కాబట్టి నువ్వు ఇంకొకసారి చెత్త పనులు చేశావంటే మర్యాదగుండదని చెప్పి కోపంగా కిందున్న టేబుల్‌నైతే పగలగొట్టేస్తాడు చైర్మన్ గోగని. ఇంకిలా చెప్తాడు. కాబట్టి ఒక చెత్త నా కొడుకు యొక్క ట్రిక్ వల్ల ఒక కంట్రీ కాదు. ఈ ఏషియా మొత్తమే డేంజర్‌లో పడే ఛాన్స్ ఉంది. నువ్వు హంటర్ సంగ్ జిన్‌వూకి థాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి అంటాడు. ఇంక ఇటు పక్క చూసుకుంటే మన జిన్‌వూ ఆ స్టాచ్యూస్‌ని నరుకుతానే ఉంటాడు. ఇంకిలా అనుకుంటాడు. ఈ స్టాచ్యూస్ ఇంక ఆగవా? అని అనుకోని తిరిగి చూస్తే ఆ గాడ్ స్టాచ్యూ అటాక్ చేయటానికి చూస్తుందనమాట. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. ఇది డాడ్జ్ చేయటానికి చాలా లేట్ అయిపోయింది. అలాంటప్పుడు నేనేం జేయాలి? అంటే ఇప్పుడు నేను డామినేటర్ స్టాచ్యూని యాక్టివేట్ చేస్తా అని చెప్పి ఆ స్టాచ్యూస్‌ని గాడ్ స్టాచ్యూ యొక్క అటాక్ వేసే మధ్యలో అయితే పెడతాడనమాట. దాంతో ఆ స్టాచ్యూస్ అనేవి గాడ్ స్టాచ్యూ యొక్క అటాక్‌ని ఆపేస్తుంది. మన జిన్‌వూ దాంతో డాడ్జ్ చేసేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఓరి నాయనో! ఇదేంట్రా ఇంత డేంజర్‌గా ఉంది. నా కరెంట్ స్ట్రెంగ్త్‌తో పోల్చుకుంటే నేను ఖచ్చితంగా డాడ్జ్ చేసేవాడిని కాదేమో! అది గనక నాకు డైరెక్ట్ హిట్ తగిలుంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని. కాబట్టి ఆ స్టాచ్యూలన్నీ చంపేయాలి అని చెప్పి స్పీడ్‌గా ఆ గాడ్ స్టాచ్యూ దగ్గరికైతే వెళ్తాడు. బట్ ఈలోగా గాడ్ స్టాచ్యూ కాలుతో తొక్కుతుందనమాట. బట్ తీరా చూస్తే అక్కడ జిన్‌వూ డాడ్జ్ చేస్తాడు. డాడ్జ్ చేసి పైకొస్తాడు. రాంగానే గాడ్ స్టాచ్యూ మళ్ళా ఆ బీమ్‌ని యూజ్ చేద్దామని చూస్తాడనమాట. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. ఒకవేళ నేను ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తే నేనొక బ్లైండ్ స్పాట్‌ని కనిపెట్టొచ్చు అని చెప్పి గాడ్ స్టాచ్యూ మీదకైతే వస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఈ యొక్క పవర్‌ని నేను కొద్దిగా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఐ థింక్ నేను నా స్కిల్స్ యూజ్ చేసేదానికంటే చాలా ఫాస్ట్‌గా స్ట్రాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి గాడ్ స్టాచ్యూ మొహం దగ్గరకొచ్చి 1000 కట్స్‌నైతే వేస్తాడనమాట. ఇంకిలా అనుకుంటాడు. నేను లెక్కైతే వాళ్ళని చంపేయాలి. కానీ ఈ కింగ్ గాడి మీద చూసుకుంటే కేవలం స్క్రాచెస్ మాత్రమే పడ్డాయి. వీడంత తేలిగ్గా ఓడిపోయేవాడు కాదు. వీడి మీద ఏసిన క్రాక్స్ సంగతేంటో చూసుకోవాలి అని చెప్పి జినువు వాడి దగ్గరకొచ్చి తన ఫుల్ పవర్ తన హ్యాండ్‌లోకి తీసుకొని ఒక్క పంచ్ అయితే కొడతాడనమాట. ఇంక దాంతో ఆర్కిటెక్ట్ గాడుండి, "ఓహ్! ఇప్పుడు నువ్వు నా క్రియేషన్‌ని ఆ వేలో కొట్టావా?" అని చెప్పి తీరా చూస్తే జిన్‌వు ఇంకో దెబ్బ కొట్టుంటాడు ఆ స్టాచ్యూని. ఇక జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఇదే నేను లెవెల్ 103కొచ్చిన తర్వాత నా యొక్క ఫుల్ పవర్ అని చెప్పి ఇంకొక దెబ్బయితే కొడతాడు. దాంతో గాడ్ స్టాచ్యూ కిందైతే పడిపోతాడనమాట. ఇక జిన్‌వు గూడా కింద పడంగానే మిగతా స్టాచ్యూస్ గూడా జిన్‌వు మీదకి అటాక్ చేద్దామని చూస్తుంటే మన జిన్‌వు రూలర్స్ అథారిటీని యాక్టివేట్ చేసి వాళ్ళందరిని ఒక్క దెబ్బలో లేపేస్తాడు. జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఈ ఫైట్‌తో నేను ఇంకొక లెవెల్ పెరిగా. అంటే ఆర్కిటెక్ట్ గాడుండి ఇంక్రెడిబుల్ అని అంటే జిన్‌వు ఉండి నీ ప్రామిస్‌ని నువ్వు నిలబెట్టుకో. అంటే ఆర్కిటెక్ట్ గాడుండి ఏం మాట్లాడుతున్నావు? టెస్ట్ ఇంకా అవ్వలేదు. నీకు కనిపిస్తుందా? నేనింకా నుంచోనే ఉన్నాను. అంటే ఈ సిస్టమ్ ఉండి ఇలా చెప్తుంది. ఒక ఎమర్జెన్సీ క్వెస్ట్ అనేది వచ్చింది. అంటే ఆర్కిటెక్ట్ గాడుండి నేనే నీ యొక్క ఫైనల్ టెస్ట్‌ని అంటే సిస్టమ్ ఉండి ఇలా చెప్తుంది. ఒకవేళ నువ్వు నీ ఎనిమీని డిఫీట్ చేయలేదనుకో ఈ 10 మినిట్స్ టైం లోపల నీ హార్ట్ అనేది ఆగిపోతుంది. జిన్‌వు గూడా ఎవడ్రా నువ్వు అంటాడు. ఈలోగా టైమర్ గూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకిలా చెప్తాడు. నీకు ఆల్రెడీ చెప్పాను అదొక సిల్లీ క్వెషన్ అని. సరే నేను నీకు ఆన్సర్ చేస్తా. నేను ఎవరు అని. నిజానికి నేనే ఈ సిస్టమ్ యొక్క క్రియేటర్‌ని. ఇప్పుడైనా సాటిస్ఫై అవ్వా నా ఆన్సర్‌తో అని చెప్పి చూస్తే సగం మొహమేమో ఆర్కిటెక్ట్ లాగా, సగం మొహమేమో స్టాచ్యూ లాగా ఉంటుందనమాట. అంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తా. అంటిల్ దెన్ బై బై.